ఇళ్లల్లో పనిచేసే అక్కా చెల్లెలు, అమ్మలు, పిన్నులు వీళ్లకు బంగారం కొనడానికి వీలు కాకుండా సెలవు లేదు. వాళ్ళ మామను బాబాను అడుగుతారు. వాళ్ళు ఎలా తీసుకెళ్తారు? అక్కడ తెలిసి ఎలా సురాసురా అంటారు. అలా ఉండదు కాబట్టి సమయం తీసుకుని చూసుకుని కొనే సమయం ఉండదు కాబట్టి నేను వెళ్ళి వాళ్ళ తరపున వీడియో కాల్ చేసి అమ్మ ఇది కావాలా అది కావాలా అనేసి నేను ఇప్పిస్తాను. సరేనా? తర్వాత అది లింక్ పెట్టడం కానేసి వాళ్ళ బాబాకు మామకు లింక్ పెడతాము. అది అయిపోతుంది. నాకు ఒక 5 దినాలు ట్యాక్సీకి వస్తుంది. నాకు వచ్చేది ఇదే, ఈ 5 దినాలే. అంతేగాని నేను ఎక్కడ కొంటాను, షాప్ ఎక్కడ, మీరు ఎంత కొన్నా నాకు ₹10 రాదు. సరేనా? ముఖ్యంగా మగవాళ్ళు నేను దగ్గరుండి ఇది ఇక్కడ ఉంది షాప్ అని చూపిస్తే కొన్నాక థ్యాంక్ యూ కూడా చెప్పరు. మీ థ్యాంక్ యూ వద్దు, నాకు జోలో 2 దినాలు పెట్టండి. అర్థమైందా? నాకేం ఖాళీగా లేను కదా, నేను సంపాదించాలి. మీరు బాగుంటారు, నేను బాగుండాలి. బంగారం కొన్నవాడు, బంగారం అమ్మినవాడు ఎప్పుడు చెడిపోడు. గుర్తుపెట్టుకోండి, అది బంగారం. ఈరోజు ₹1 ఎక్కువ ఇచ్చామనుకో, వారం తర్వాత నీకు రేట్ ఎట్టా పెరుగుతుంది, వచ్చేస్తుంది. కానీ ఇచ్చే ఇది ఉండాలా, ఇచ్చే మనసు ఉండాలి. నేనేం చెడిపోను కానీ చెప్తున్న మాటకి. కానీ కొనేవాళ్ళు, ఉద్దేశం ఉన్నవాళ్ళు కొనండి. ₹1 తక్కువ ఇండి, ఇబ్బంది లేదు. 5 అడిగాను, 4 ఇవ్వండి. సర్లే 3 అన్న ఇవ్వండి, నేను బతకాలి కదా, అది ఓకే. కానీ కేవలం ఎంక్వైరీ కోసం చేస్తున్నారు కదా, ప్లీజ్ ఎంక్వైరీ కోసం చెయ్యొద్దు. మీకు తెలివితేటలు ఉండొచ్చు, నాకు తెలుసు. మీకన్నా ఎక్కువ నాకున్న తెలివితేటలు. సరేనా? మీరు కొంటారా చెప్పండి, ఒక గంట ఉంటా, నాకు 3 దినాలు వస్తాయి, 5 దినాలు వస్తాయి. కొనకుండా జస్ట్ చూసేదే. ప్లీజ్ అర్థం చేసుకోండి. నేను మామూలుగా ఎవరైతే కోపంగా పెడతారో నేను పెట్టదలుచుకోవాలా. ఎందుకు చెడ్డ అవ్వాలా? మనం ఏదో నా పొట్టకూటి కోసము మీకు ఏదో చేసినట్టు నాకు ఆదాయం వస్తుందనేసి అలా చేస్తున్నాం. అర్థం చేసుకోండి. కొనే వాళ్ళు మాత్రమే మెసేజ్ పెట్టండి, వేరే వాళ్ళు పెట్టద్దు. కాల్ చేయొద్దు, వాయిస్ మెసేజ్ పెట్టండి. తర్వాత రిప్లై ఇస్తాను. నేను డ్రైవింగ్లో ఉంటాను కాబట్టి తర్వాత రిప్లై ఇస్తాను. ఓకే? ముఖ్యంగా మగాళ్ళు చేయకండి. మీకు సెలవులు ఉన్నాయి కదా, నెంబర్ చెప్తాను. 66702438. కేవలము సెలవు లేని వాళ్ళు, డెలివరీ ఇవ్వు తమ్ముడు అంటారు కదా, అలాంటి వాళ్ళు మాత్రమే చేయండి తల్లి. మగవాళ్ళు చేయకండి. మీకు సెలవు ఉంటే లక్షణంగా వెళ్ళి తీసుకోండి. మీరు ఎంత తీసుకున్నా నాకు వచ్చేది లేదు, నాకు పోయేది లేదు. ఓకే? అర్థం చేసుకోండి. ఎందుకంటే చాలా టైం వేస్ట్ అయిపోతుంది. ఒక 10 నెంబర్లు వస్తే అందులో ఒక 6 నెంబర్లు ఎంక్వైరీయే. ఈ ఫోటో పెట్టు, ఫ్రైడే వచ్చి తీసుకుంటాను. నువ్వు ఫ్రైడే తీసుకున్నా, నువ్వు మండే తీసుకున్నా, నా జేబులో ఒక్క దినార్ రాదు. నాకేమొస్తుంది? ఆలోచించండి. నేను షాప్లో పనిచేయను. ఐ ఆమ్ జస్ట్ డెలివరీ సర్వీస్ చేస్తున్నాను మీకోసం వెసులుబాటు. అక్కడికి వెళ్ళి మీ మనిషిలాగా వెళ్ళి వీడియో కాల్ చేసి పేమెంట్ అంతా లింక్ పంపించేసి నాకు వచ్చేది కేవలం క్యాష్ మీరు ఇచ్చే 5 దినార్లే. ఇది అర్థం చేసుకోండి తల్లి.